ఆయువర్ధనుడి కథ ద్వారా పెద్దలను గౌరవించడం వెనుక ఉన్న అసలు అర్థంపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఒక అబ్బాయికి బతకడానికి జస్ట్ 7 రోజులే టైం ఉందనుకోండి, ఆ విధిని మార్చగలమా? సరిగ్గా ఇదే సమస్యతో ఆయువర్ధనుడి తల్లిదండ్రులు బుద్ధుడి దగ్గరికి వెళ్లారు. మొదటిది సద్గుణం మరియు దీవెనలకున్న పవర్. ఇక్కడ చూడండి, బుద్ధుడు ఏ అద్భుతాలూ చెయ్యలేదు. దానికి బదులుగా భిక్షువులతో 7 రోజులపాటు కంటిన్యూయస్గా పరిత్త పఠనం అంటే పవిత్ర సూక్తాలు చదివించారు. ఆ పాజిటివ్ ఎనర్జీనే దేవతల ఆశీస్సులతో కలిసి ఆ అబ్బాయి ప్రాణాల్ని కాపాడింది. రెండవది, గౌరవమిస్తే మనకి వెంటనే రిజల్ట్స్ ఉంటాయన్మాట. పెద్దల్ని గౌరవించడం అనేది ఊరికే ఒక మంచి పని కాదు. దానివల్ల ఆయువు, అందం, ఆరోగ్యం, శక్తి ఇలాంటి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని బుద్ధుడు చెప్పారు. ఇక చివరిగా ఈ కథలో అసలు మనం నేర్చుకోవాల్సింది పెద్దలు అనే మాటకు నిజమైన మీనింగ్. పెద్దలంటే వయసులో పెద్దవాళ్లు మాత్రమే కాదు, జ్ఞానంలో, ప్రవర్తనలో గొప్పవాళ్లే నిజమైన పెద్దలు. ధమ్మపదం కూడా ఇదే చెబుతోంది. నిజమైన పెద్దలకుండేది జ్ఞానం, సత్యం, సంయమనం, అంతేకాని నెరిసిన జుట్టు కాదు. సో నిజమైన దీర్ఘాయువు వయస్సులో కాదు, మనం పాటించే మంచి గుణాల్లో, జ్ఞానులకిచ్చే గౌరవంలోనే ఉంటుందన్నమాట.